ఈ మహానాడు మినీ మహానాడు కోవూరులో జరుపుకుంటున్నాం. మీకందరికీ తెలుసు, అన్న నందమూరి తారక రామారావు గారు ప్రజలే దేవుళ్ళు, ప్రజాస్వామ్య దేవాలయం అన్నారు. అలాంటి పార్టీలో మనం అందరం ఉన్నాం. ఈరోజు మహానాడు అంటే ఈ ఒక బ్రహ్మోత్సవాలలాగా మనం ఎంతో ఆనందంగా జరుపుకుంటున్నాం. నందమూరి తారక రామారావు గారు వేసిన అడుగులో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు ఈ పార్టీని 40 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరము మహానాడు మే 27 జరుపుకుంటూ, దానికి ముందు మనము మండలాధ్యక్షుల్ని నియమించుకుంటూ, అదేవిధంగా గ్రామ స్థాయి నాయకుల నుంచి ఎంపిక చేసుకుంటున్నాం. ఇది అనవాయితీగా వస్తున్న ఆచారం ఈ పార్టీలో కోవూరు నియోజకవర్గంలో తెలుగుదేశం కార్యకర్తలు ఎంతో మంది మేము 83 నుంచి ఈ పార్టీని కనిపెట్టుకున్నామని చెప్పి నా దగ్గర వచ్చి చెప్తుంటారు. అంటే కోవూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట లాంటిది. ఈ కార్యకర్తలు ఎన్నో కష్టాన్ని భరించారు, అవమానాలను భరించారు. ఈ రోజు తిరిగి తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహంతో, అలాగే ఎంపీ వేమిరెడ్డి గారి ప్రోత్సాహం, ప్రభాకర్ రెడ్డి గారి ప్రోత్సాహంతో నన్ను ఎమ్మెల్యేగా నిలబెట్టినందుకు మీ అందరూ నాతో కలిసి నడిచి 54,000 మెజార్టీతో నన్ను గెలిపించాం. మీకందరికీ నేను కోవూరు నియోజకవర్గ ప్రజలకి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఇందులో ముఖ్యంగా నేను మీకందరికీ ఒకటి చెప్పదలుచుకున్నాను. మన కోవూరు నియోజకవర్గం ఎంతో చైతన్యవంతులున్న నియోజకవర్గం. ఇక్కడ గ్రామ స్థాయి నాయకుడి నుంచి నియోజకవర్గ స్థాయి నాయకుడి వరకు అందరూ కూడా చైతన్యవంతులు. కానీ కొత్త పాత కలయికలతో మనం ఈరోజు కోవూరు నియోజకవర్గంలో అడుగులు ముందుకేస్తూ ఉన్నాం. ఇందులో ఎన్నో ఒడుదుడుకులు ఉంటాయి. పాత వాళ్ళు ఎన్నో కష్టాలు ఓర్చుకొని ఉంటారు. కొత్త వాళ్ళు ఈరోజు వచ్చారు. కానీ నేను మీకు దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పదలుచుకున్నాను. ఇది వరకు ఈ జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ గారు ఏ పార్టీలో ఉన్నారు, తర్వాత ఏ పార్టీకి వచ్చారు. మొన్న కష్టకాలంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో లేనప్పుడు ఎటువంటి కల్మషం లేకుండా పార్టీ తన భుజాల మీద వేసుకొని మోసి తీసుకొచ్చాడు. ఒక నాయకుడికి ఏ పార్టీ నుంచి ఎప్పుడు ఏ పార్టీలోకి వచ్చాము అన్నది కాదు, వచ్చిన తర్వాత విశ్వసనీయత ఆ పార్టీలో, ఆ పార్టీ నాయకుడి మీద ఉందా, కార్యకర్తల మీద ఉందా లేదా అనేదే కావాలి. ఈ పార్టీలో నుంచి వచ్చారు అనేది అనవసరం. వచ్చిన తర్వాత ఆ కార్యకర్తల్ని, ఆ నాయకుల్ని వాళ్ళు అనుసరించి, పార్టీ సిద్ధాంతాలని అనుసరించి ఆ పార్టీలో విశ్వాసంగా పనిచేయడమే గొప్ప విషయం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్న నాయకులు, కార్యకర్తలు గ్రామ స్థాయి నుంచి ఒక నాయకుడిగా ఎదగాలనుకున్న నువ్వు నీ గ్రామంలో ఏం జరుగుతుంది, ఇది నేను ప్రతిసారి చెప్తున్నాను ప్రతి నాయకుడికి. ఇక్కడ చాలా మంది గ్రామ స్థాయిలు ఉన్నారు, నియోజకవర్గ నాయకులు ఉన్నారు, మండల నాయకులు ఉన్నారు. ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, నీ గ్రామంలో ఒక గ్రామంలో 2,000 మంది ఉంటే ఒక గ్రామంలో 5,000 మంది ఉంటారు. ఆ గ్రామానికి 4 నాయకులు ఉంటారు. ఒక ఎస్సీ సెల్లో ఉంటారు, ఒకడు బీసీ నాయకుడు ఉంటారు, ఒకడు ఓసీ నాయకుడు ఉంటారు. ఈ నాయకులందరూ అసలు ముందు మీ సచివాలయంలోకి మీరందరూ అడుగు పెడుతున్నారా? మీ ఊర్లో ఉన్న ప్రజలకి మీరేం కావాలో మీరు చూస్తున్నారా? మీరే కానీ ఇది చూస్తే, ఈ బాధ్యత మీరే తీసుకుంటే, ఎప్పుడైతే ఎమ్మెల్యే ఆ ఊరికి వస్తుందో ఆ ఎమ్మెల్యే దగ్గరికి ఎందుకు అర్జీలు ఎత్తుకొని వస్తున్నారు వాళ్ళు? ఎందుకు మాకు ఇల్లు లేదంటున్నారు, ఎందుకు మాకు పెన్షన్ లేదంటున్నారు? కాబట్టి నాయకులుగా ఎదగాలనుకునే వాళ్ళు గ్రామ స్థాయి నుంచి మొట్టమొదట ఆ గ్రామంలో ఏమి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల్ని ముందు సచివాలయం దగ్గరికి మీరే తీసుకెళ్ళండి. ఆ మనుషులు తీసుకెళ్ళండి. అక్కడ కాలేదా మండల నాయకుడి దగ్గరికి వెళ్ళండి. మండల నాయకుడి దగ్గర కాలేదా
ఏం చేయలేదు. గత 5 సంవత్సరాల్లో అస్తవ్యస్తమైన ఈ పాలనా వ్యవస్థని తిరిగి దారిలో పెట్టి గెలిచిన మొదటి నెలే 4,000 పెన్షన్ చెప్పారు, 4,000 ఇచ్చారు. 3 సిలిండర్లు చెప్పారు, అలాగే ఇచ్చారు. దాని తర్వాత అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశారు. దాని తర్వాత ఇప్పుడు మొత్తం ఓపెన్ అయినాయి, విడో పెన్షన్స్ ఓపెన్ అయినాయి, ఇళ్ళు ఎన్రోల్ చేసుకుంటున్నాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కటి కూడా రేపు మనం గుంటలు పడిన రోడ్లు మొత్తం క్లియర్ చేశారు. ఎన్ఆర్ఎస్ ఫండ్స్ వచ్చాయి. ఎంతో మంది వైఎస్ఆర్సీపీ సర్పంచులు నా దగ్గరకు వచ్చి చేరిన వాళ్ళు, మండల నాయకులు గత 5 సంవత్సరాల్లో సర్పంచ్ అకౌంట్ లో 1 రూపాయి డబ్బులు లేక నానా అవసరం పడి కనీసం వాళ్ళని గెలిపించిన మనుషులకి ఒక రోడ్డు కూడా వేయలేకపోయారు, ఒక నీళ్లు లేకపోయారు, ఒక్క కొనాయిలో నీళ్లు ఇవ్వలేకపోయారు. నేను ఎమ్మెల్యేగా వెళ్ళినప్పుడు మండు టెండల్లో గత మేలో ఎన్నో ఊర్లలో తాగడానికి ఒక్కటి మంచినీళ్ళు లేవన్నారు, చనిపోతే పూడ్చిపెట్టడానికి శ్మశానాలు లేవన్నారు. ఈ రోజు కోవూరు నియోజకవర్గంలో మంచినీళ్లు లేవు అన్న దగ్గర ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో, విపిఆర్ ఫౌండేషన్ సహకారంతో 24 గంటల్లో మంచినీళ్ళు అందిస్తున్నాం. అది 20 లక్షల బోరా 30 లక్షల బోరా అన్నది ఇక్కడ ఇది కాదు. 24 గంటల్లో ఏదో ఒక రకంగా ఏ ఊర్లో కూడా నీళ్లు లేవు అనేది లేకుండా చేస్తాం ఈ రోజు కోవూరు నియోజకవర్గంలో. అలా కాకుండా ఏ ఊరైనా మిగిలింది అంటే మీరు చేతులెత్తి ముందుకొచ్చి చెప్పచ్చు. ఏ ఊర్లో అయినా నీళ్ళు ప్రాబ్లం ఉంది అంటే వచ్చి చెప్పండి. ఎందుకంటే ఇటువంటి పనులు చేయడానికే పేద ప్రజలకి తాగడానికి గుక్కడి నీళ్లు లేకపోతే, చనిపోతే పూడ్చిపెట్టడానికి శ్మశానం లేదు అంటే, నేను ఎలక్షన్స్ అప్పుడు క్యాంపింగ్ వచ్చినప్పుడు నిజంగా నేను నెవరిపోయాను, ఓహో ఇలా కూడా ఉంటాయి ఆ ఊర్లో. 1 సంవత్సరం ముందే నేను అన్న పల్లెటూరులు చూశాను, అంతకుముందు నేను ఎప్పుడు చూడలేదు. ఎప్పుడు అంత జనం మధ్యలో నేను తిరగలేదు, ఇల్లు వదిలి బయటికి రానేలేదు. కానీ మీ అందరి సమస్యలు చూసి, మీ బాధలు చూసి, మీతో కలిసి నడిచి మీ కష్టాలు తీర్చాలని చెప్పి రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళం నేను కానీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. అంతేగాని ఏ ఒక్కరు చెప్పినట్టు మీ మీద పెత్తనం చేయడానికి రాలేదు. మాకు తోడుగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, మేము ఏమైనా అడిగితే నియోజకవర్గం గురించి వాళ్ళ చేతనైనంత అతి త్వరలో కార్యకర్తలు బాగుండాలి, జనం బాగుండాలి, నియోజకవర్గం బాగుండాలని సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. అందుకే మీ ముందుకంతా మేము ఇలా రాగలుగుతున్నాం ఈరోజు. అదేవిధంగా రాబోయే రోజుల్లో మీరందరికీ కూడా ఒకటే చెప్తున్నాను నేను, మన నినాదం ఒకటే, వివాద రహిత కోవూరు నియోజకవర్గం, అవినీతి రహిత కోవూరు నియోజకవర్గం. దీనికి మీ ఎమ్మెల్యేగా నేను ఎప్పుడూ కట్టుబడి ఉంటాను. కోవూరు నియోజకవర్గ ప్రజలకి ఇప్పటి వరకు మనం పార్టీలో తీర్మానాలు చేసుకున్నాం, కానీ ఈ నియోజకవర్గం ఎమ్మెల్యేగా మీకందరికీ నేను ఒక తీర్మానం చేయాలనుకుంటున్నాను. అదే, ఏ ఒక్కరు కూడా 1 రూపాయి కూడా ప్రజల దగ్గర నుంచి ఆశించకుండా కోవూరు నియోజకవర్గంలో ప్రజలకి అధికారులు కానీ నాయకులు కానీ మొత్తం పనిచేయాలని చెప్పి నేను మీకు అందరికీ చెప్తున్నాను. ఎందుకంటే ఎవరైనా నాకు వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళ, తెలుగుదేశం వాళ్ళ అనేది లేదు. తప్పు చేస్తారంటే అది తప్పే. తప్పు ఎవరు చేయకూడదు, తప్పు చేయకూడదు అంటే మీకేమైనా అవసరమైతే నా దగ్గర రాండి, మీ నాయకులు చేయకపోతే దానికి తప్పకుండా మీకు సపోర్ట్ చేస్తాం. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ నేను కానీ. ఇది మా రాజకీయం. మీరు ఎంతో మంది రాజకీయ నాయకుల దగ్గర ఉపన్యాసాలు వినుంటారు, మాకు ఆ రాజకీయం తెలియదు. ఏది కూడా మీకు మంచి ఏది జరగలదో అదే మాకు కావాలి, అదే చేస్తాం. దానికోసం సీఎం గారి దగ్గరికి పోయి అడుగుతాం, లోకేష్ బాబు గారి దగ్గరికి పోయి అడుగుతాం, ఎవరి దగ్గరైనా అడుగుతాం, సెంట్రల్ గవర్నమెంట్ అడుగుతాం, నిధులు తీసుకొస్తాం, కోవూరు నియోజకవర్గాన్ని